सुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. మొన్నటి ఎపిసోడ్ లో ఆచార్యజీ కొబ్బరి కుడుకలు యజ్ఞానికి, పూజకు, అంత్యేష్టికి వాడరు, స్వామి దయానందుల వారు వాడమని ఎక్కడ చెప్పలేదన్నారు ఆచార్యజీ మీరు. అయితే అది నిజమే. నేను సంస్కార విధి అంత్యేష్టి ప్రకరణం చదివాను ఆచార్యజీ. కర్పూరంతో వెలిగించాలి అని ఉంది, కానీ ఎక్కడ కొబ్బరి కుడుకలు అని పేరు లేదు. కానీ ఇక్కడ అంత్యేష్టిలో అందరు వాడుతున్నారు ఆచార్యజీ. మళ్ళీ యజ్ఞంలో కూడా పెద్ద పెద్ద పండితులే వాడుతున్నారు ఆచార్య. అది భూమి ఆకర్షణ అనే కారణమా అది వాడొద్దని చెప్పడానికి, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా ఆచార్య? ఇప్పుడు దయానంద సరస్వతి పూనా ప్రవచనం ఉపదేశ మంజరి దాంట్లో చెప్పాడు కొబ్బరి కొడుకల గురించి. పూనా ప్రవచనం తర్వాత ఈ యొక్క సంస్కార విధి చిట్ట చివరి దయానందుని యొక్క జీవితంలోని చిట్ట చివరి సందేశం కాబట్టి, చివరి సందేశం అది దాంట్లో ఏమాత్రం ప్రస్తావన తేలేదు కాబట్టి, వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా ప్రకృతిలో చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారంగా దయానంద సరస్వతి మాట్లాడి ఒక దగ్గర చెప్పి ఇంకొక దగ్గర చెప్పకపోవడం, దయానందుని దగ్గర ఈ రెండు మాటలు ఎందుకు అనేటువంటిది సందేహం. ఆ సందేహానికి నివృత్తి ఏంటంటే, దయానందుడు భగవంతుని మార్గనిర్దేశంలో నడవమని చెప్తున్నాడు. భగవంతుని మార్గనిర్దేశం ఏమిటి అని అంటే, నీకు తెలియనప్పుడు నిన్ను ప్రభావితం చేసే దానితో నువ్వు ప్రభావితం అయ్యావు. అది మంచో చెడో తెలుసుకున్న తర్వాత చెడును వదిలిపెట్టి మంచి వైపుకు పయనించు అనేటువంటిది సందేశం. కానీ ఎవరికైతే మిడిమిడి జ్ఞానం ఉంటుంటుందో, పదార్థ విజ్ఞానం తెలియదో, అటువంటి వారికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి కాబట్టి, ఏ పుస్తకమును చూసిన వారు అదే ప్రామాణికంగా అనుకుంటున్నారు. అది సరి అయినటువంటి అవగాహన కాదు. నేను పోతున్నాను అనేటువంటి ఒక వ్యక్తి అభిప్రాయం చెప్పిపోయేటప్పుడు, నేను పోతున్నాను అంటే అనుమతి ఇచ్చేవారు పో అనేటువంటిది. నేను రావచ్చునంటే అనేది ఒక అనుమతి, రండి అనేటువంటిది ఇంకొక అనుమతి. వచ్చేది ఒకతనే అన్నప్పుడు, రావచ్చున అన్నప్పుడు అనడం ఒక అనుమతి, రాండి అని ఇట్లా 3-4 సార్లు అనుమతి ఇవ్వడం వల్ల 3-4 వ్యక్తులు ఒకేసారి వస్తారా? కాదు కదా. అంటే తప్పనిసరిగా రావాలి అనేటువంటిది అభిప్రాయం. దీనిని మహర్షి పతంజలి మహాభాష్యంలో చెప్పినటువంటిది ఏంటంటే, ఏదైనా వచనాన్ని పదే పదే అంటుంటే దానిని తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటిది అభిప్రాయం. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. తింటున్నాను అంటే తిను, నేను రాస్తున్నా అంటే రాయి అని చెప్పేసి, నేను చెప్పనా అంటే చెప్పు అనేటువంటిది 2 సార్లు 3 సార్లు చెప్పారు అంటే అది తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటిది. ఈ ప్రకరణం సంధ్యోపాసన విషయానికి వస్తే, వేదారంభ సంస్కారంలో
2 సార్లు అథర్వవేద మంత్ర ప్రమాణ పూర్వకంగా కూడా చెప్పిండు. మరియు గృహాశ్రమంలో పూర్తి విధిని మాత్రమే వ్రాసినటువంటి దానిని ఎవరెవరైతే మీరు పెద్ద పెద్ద పండితులు అని అంటున్నారో వారి దగ్గర అదే సంస్కార విధి ఉంది. వారు గర్భాధానం, పుంసవనం, శ్రీమంతోనయనం, నామకరణం, జాతకర్మం, నామకరణం మరియు నిష్క్రమణం, అన్నప్రాసరణం, కర్ణవేదం, కేశాంతక ముండన సంస్కారం, కేశాంత సంస్కారం మరియు ఈ యొక్క ఉపనయనం, వేదారంభం, సమావర్తనం, వివాహం, గృహస్థం, వానప్రస్థం అన్ని అంత్యేష్టి సైతం సంస్కార విధి ప్రకరణం అనుసారంగా చేసినప్పుడు మరి సంధ్యోపాసనను ఎందుకు పదే పదే చెప్పాడు కదా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఎవరెవరైతే పెద్ద పెద్ద పండితులు అని అంటున్నారో మరి ఒకటి పాటించి ఇంకోటి పాటించకపోవడం ఏమిటి? ఇక అగ్నిహోత్రం చేసేటప్పుడు పంచమహాయజ్ఞ విధి ప్రకారం పంచమహాయజ్ఞ విధి అంటున్నారు. పంచమహాయజ్ఞం విధిలో అజ్ఞాదానం లేదు, అగ్ని ప్రజ్వలన లేదు, సమిధాదానం లేదు, జల ప్రసేచనం లేదు, ఆఘారవాజ్య భాగావతి లేదు. మరి అటువంటప్పుడు పంచమయజ్ఞ విధి అని చెప్పేసి ఏ రకంగా అంటున్నారో మరి ప్రమాణం చూపెట్టండి. అది లేదు. మరి అలా లేనప్పుడు ఇది పంచమయజ్ఞ విధి అని ఎందుకు అంటుంటారు? అంటే ఇక వాళ్ళ ఆత్మరక్షణ గురించి మాట్లాడేటువంటిది ఏంటంటే దయానంద సరస్వతికి అంత సమయం లేకుంటే అన్ని దోషాలు ఉన్నాయి. మరి దోషాలు ఉంటే నువ్వు సరిగా చేసినప్పుడు అది నీదవుతుంది కదా, దయానంద సరస్వతి కాదు కదా. దయానంద సరస్వతి ఎంత దాన్ని పరిమార్జించి రాశాడు అనేటువంటిది పండిత యుధిష్ఠిర మీమాంస గారు సంస్కార విధిని తాళపత్రాలు వారి హస్తలేఖములతోటి పొందుపరిచి ప్రతి ఒక్క వాక్యాన్ని చూసి ప్రామాణికంగా చేశారు. ప్రథమ సంస్కరణం, ద్వితీయ సంస్కరణం 2 ముద్రితమై ఉన్నది. రాజవీర్ శాస్త్రి గారు ఆర్ష సాహిత్య ప్రచార ట్రస్ట్ నుంచి, పరోపకారిణి సభ అజ్మేర్ నుంచి, మరియు యుధిష్ఠిర మీమాంస గారు రామ్లాల్ కపూర్ ట్రస్ట్ నుంచి ఏదైతే సంస్కార విధి ముద్రణ చేశారో అది సర్వ ప్రామాణికమైనటువంటిది. దాంట్లో ఈ విషయాలన్నీ పొందుపరిచి ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మరి ఒక సంధ్య ఒక విధంగా సంస్కారం, అగ్నిహోత్రం ఇంకొక విధంగా ఎందుకు చేస్తారు? ఇదంతా మిడిమిడి జ్ఞానంతో ఎవరికి వారే యమునా తీరే. ఇదంతా ఎప్పటి వరకు నడుస్తున్నది అని అంటే ఎవరో గట్టిగా నిలబడి ప్రతి దానికి ప్రమాణపూర్వకంగా చూపించమని చెప్పేసి కొరడా గుల్పించే వరకు ఈ యొక్క స్వేచ్ఛకు సంఖ్యలు పడే వరకు ఇదంతా జరుగుతూ ఉంటుంటది. అప్పటి వరకు ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇది పురోగతికి అవరోధము, గుదిబండ లాంటిది. వేదము దయానంద సరస్వతి చెప్పినటువంటి మార్గంలో నడిచేటువంటి వారు గురువు ఏ రకంగా చెప్పాడో తన ఆచరణకు ప్రమాణపూర్వకంగా చూసుకొని నడిస్తే ఇక మునుముందు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ తొందరపాటుతో ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు పుస్తకాలు రాసుకొని ఎవరిష్టంగా వారు ఇన్ని విధాలుగా అగ్నిహోత్రం చేయడం, సంధ్యోపాసన చేసేవారు ఎవరు అని అంటే మునుముందు దారి లేనటువంటి వారు. ఎందుకు అంటే మంచి విద్వాంసులు ఎవరైతే వచ్చి నువ్వు ఈ రకంగా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి పరోపకారిణి సభలో అధికారిగా నిలబడి లేదా సార్వదేశిక సభలో అధికారిగా నిలబడి నువ్వు ఇది ఈ రకంగా ఎవరు చేయడానికి వీల్లేదు. దయానంద సరస్వతి మన ఆర్య సమాజ సంస్థాపక గురువు కాబట్టి గురువు యొక్క సాహిత్యంలో గురువు చెప్పినటువంటి నిర్దేశంలో మనము వారి వేలు పట్టుకొని నడవాలి, కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడవకూడదు అని చెప్పేసి ప్రతిబంధం చేసి ఎవరైతే చెబితే వినరో వాళ్ళను బహిష్కరించే వరకు వారి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అందు గురించి వారిని ఆదర్శంగా తీసుకునే కంటే దయానంద సరస్వతి వ్రాసినటువంటి పుస్తకాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతే బాగుంటది.
ఓం ప్రకాష్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, మరి ఇంకొక పండితుని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దయానంద సరస్వతిని ఆదర్శంగా తీసుకున్నప్పుడే మనమంతా ఒక గురువు శిష్యులంగా అనిపించుకుంటాము, ఒక జెండా కిందికి వస్తాము, ఒక ఐకమత్యంగా ఉండగలుగుతుంటాము. ఇవాళ ఓం ప్రకాష్ చెప్తున్నాడు, రేపు ఇంకొకరు చెప్తారు, ఇంకొకరు చెప్తుంటే అది ఎవరికి వారి యమునా తీరు అవుతుంటది కదా. అటువంటి ఈ స్వేచ్ఛ మానవ పురోగతికి గుదిబండ లాంటిది. కాబట్టి అది పరిష్కారం లేని సమస్యగా రూపొంది మనలో మనము పరస్పరంగా కొలహాలతో గొడవలతో విడిపోవడం జరుగుతుంటుంటది. ఇది సమాజానికి విఘాతమే అవుతుంటది కానీ పురోగతికి దారి కాదు. అర్థమవుతుంది అమ్మగారు? ఆచార్య ఇక్కడ ఏం తెలుస్తుందంటే, కొంతమంది రాళ్ళను మొక్కుతున్నారు, కొంతమందిని ఇంకేమో మొక్కుతున్నారు. వాళ్ళెందుకు మొక్కిరు, వీళ్ళెందుకు మొక్కిరు అనకుండా మనకి ఏదైతే నచ్చిందో ఆ రకంగా పోవాలనేది తెలుస్తుంది సమాచారం. అదే ఆ ఎవరికి నచ్చిన తీరుగా వారు చేస్తేనే ఈ యొక్క అన్ని రకాలుగా ఒక తాటికి రాలేకపోతున్నాం కదా. మీ నోటితోటి ఒకటి, నా నోటితోటి ఒకటి, మన ఇద్దరిలోనే శృతి కలవట్లేదు. అలాంటప్పుడు మనము ఐకమత్యంగా ఎలా ఉంటాం, మనం ఒక సంస్థను ఎలా నడిపిస్తాం? అందుకని గురువు ఏదైతే చెప్పాడో వేదమంత్ర ప్రమాణపూర్వకంగా చూపెట్టాడు కదా, అతన్ని అనుసరించడం మన ధర్మం. కాబట్టి ఎవరైతే దయానందని అనుసరిస్తారో వారు దయానంద శిష్యులు అనబడుతుంటారు. దయానందని చెప్పిన దానికి వేరుగా కల్పించుకొని వారు ఇష్టం వచ్చినట్టుగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడిస్తే అది వారు దయానంద శిష్యులు అనబడరు. నాకు తెలిసింది ఇంతవరకు. మీకు ఎలా తెస్తే అలా చేయండి. అందుకని వేదం భగవంతుడు మనల్ని ఒక మార్గనిర్దేశనం చేస్తూ వేద జ్ఞానంతో మనందరినీ ఐకమత్యంగా ఉండమని తను చెప్పినట్టు వినమని చెప్పేసి వేద జ్ఞానం మనకు అందించాడు. ఇక దానిని మనం చదవకపోతే, వేదం చదవకపోతే, ప్రభాకర్ గారు చదవకపోతే, శ్యామలయ్య గారు చదవకపోతే, రాజమణమ్మ గారు చదవకపోతే, వేదం పుస్తకాలు లేకపోతే, పండితుల పుస్తకాలు తెస్తే పండితుల భావాలతో ప్రభావితం అవుతారు కానీ వేదమంత్రం వేద జ్ఞానంతో ప్రభావితమైపోయి భగవంతుని దారిలోకి ఎలా వస్తారు? ఇప్పుడు ఈ యొక్క సువర్చనమ్మ గారు వారికి కొద్దిగానే తెలిసింది మిడిమిడి జ్ఞానంతో. ఇక ఆ సంపర్కంలో వాళ్ళ గురువు గారి వారు హరినారాయణ గారి ప్రభావంతో వాళ్ళ మురళి గారు వారు వేదం వినగానే వెంటనే అథర్వవేదం తెప్పించుకొని స్వాధ్యాయం చేస్తున్నారు. అలా ఉండాలి. వేదం ఎవరో చెప్తే వినడం కాదు, మనం కూడా చదవాలి. మన ఇంట్లో కూడా వేదం గ్రంథాలు ఉండాలి. భగవద్గీతకు ఇంకేదో భాగవతానికి, రామాయణానికి ఏదైతే మనము ఉత్సుకత చూపిస్తున్నాము, శ్రద్ధగా కనపరుస్తున్నాము, వేదం జ్ఞానం, భగవంతుని జ్ఞానం మన సన్నిధికి రావాలి, మన పిల్లలకు అందాలి. వెలుగుతుందా? మనం ఒక పూట తిన్నా తినకపోయినా మనల్ని ఎవరు అడగరు. కానీ మనము భగవంతుని వేలు పట్టుకోవడానికి, భగవంతుని వేద జ్ఞానం చదివి మనం సరైన దిశలో నడుస్తుంటే వీరు మాట మాట్లాడితే ప్రామాణికంగా మాట్లాడతారు. వీరు నోటికి ఏదొస్తుంది సమయ సందర్భం లేకుండా మాట్లాడరు, పూర్తిగా దూరదృష్టితోటి మాట్లాడతారు అనే నమ్మకం ఉంటుంది. లేదండి ఆ పుస్తకంలో వాళ్ళు ఎట్లా రాశారు, ఇప్పుడు పుష్పమ్మ గారు అంటున్నారు కదా, పెద్ద పెద్ద పండితులు వాడుతున్నారు, అంత్యేష్టుల్లో వాడుతున్నారు, మరి సంస్కార విధిలో లేదు అని అంటే వారికి మనసుకు నచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ఈ ఆకర్షణలో ఉన్నారు, సైద్ధాంతికంగా లేరు. భగవంతుడు చూపిస్తున్నాడు, కొబ్బరిని కిందికి దింపుతున్నాడు. కొబ్బరి యొక్క స్వభావం ఏంటి అంటే వేడిని శాంతింపజేసేటువంటిది, పృథివీ తత్వంతో ఉండేటువంటిది, గురుత్వాకర్షణతోటి పృథివీ వైపు ఉండేటువంటిది. మన యొక్క వివాహంలో ఈ కొబ్బరి బొండతో స్వాగతం ఏంటంటే, వచ్చేటువంటి ఓ వరుడా, ఈ కొబ్బరి బొండం వల్ల ఎప్పుడు నువ్వు చల్లగా ఉండు, ఏ పరిస్థితి వచ్చినా నువ్వు ఆవేశంలోకి రాకు, నీవు శాంతంగా ఉంటే నిన్ను నమ్ముకొని కట్టు వస్త్రాలతోటి వచ్చి నీ పక్కన చేరినటువంటి నేను కూడా శాంతంగా ఉంటాను. మన ఇద్దరం శాంతంగా ఉంటే మనకు పుట్టబోయేటువంటి సంతానం కూడా చాలా శాంతంగా ఉంటారు అనేటువంటిది సందేశం.
ఆ కొబ్బరి బొండం లాగా శాంతంగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా మనం అంత తొందరగా ఉత్తేజనలోకి రాకూడదు. ఆచార్య ఇప్పుడు ఏ పూజకైనా కూడా కొబ్బరికాయ పగలగొడతారు అసలు? ఏమంటారు? కొబ్బరికాయ పగలగొడతారు. పగలగొట్టడమా? పగలగొట్టేది అదంతా అజ్ఞానం. వైదికములో పగలగొట్టేది లేదు. ఎదిగిన కొద్దీ బొదగమని అని అంటే విత్తనం నాటడం ఉంటది. నాటినటువంటి విత్తనము తడిసి ఉబ్బిపోయి ఆ పైన భూమి పొరను పైకి లేబట్టి చూపెట్టడం, ఆ భూమి కప్పుకున్నటువంటి భూమి పొరను పగలగొట్టుకొని విత్తనం వచ్చేటువంటిది. అంతేగాని ఈ కొబ్బరికాయలు కొట్టడము, గుమ్మడికాయలు కొట్టడము, ఈ యొక్క పశుబలిని ఇవ్వడం ఇది వైదికం కాదు. మనది ఒదిగించేటువంటిది. అందుకే అగ్ని సంయోగంలో పదార్థాన్ని పిలిచినప్పుడు పదార్థం ఒలుస్తుంటది. ఆ ఒలిచినటువంటి దాంతో కనబడే రూపమేమో అక్కడ భస్మం అవుతుంటది, కనబడనేటువంటి పదార్థ గుణమేమో వాయువును శుద్ధి చేస్తుంటది. దాంతో ఈ యొక్క జలము శుద్ధి అయి వర్షం పడుతుంటుంటది, ఆరోగ్యం చేకూరుతుంటుంటది. అందు గురించి ఈ యొక్క అగ్ని సంయోగంలో పదార్థం ఏంటంటే ఏ రకమైతే అగ్ని సంయోగంలో పదార్థం గుణధర్మం పెరుగుతూ పోతుంటదో, మంచివారి సాన్నిధ్యంలో ఉండేటువంటి వారు తక్కువ మాట్లాడతారు, సూటిగా మాట్లాడతారు, ప్రామాణికంగా మాట్లాడతారు. అదే సామాన్యుల సంయోగంలో ఉన్నటువంటి వారు, సామాన్య బుద్ధి గలటువంటి వారు, తొందరపాటు పడేటువంటి వారి వ్యసనాలతో ఉన్నటువంటి సంపర్కంలో ఉన్నటువంటి వారు, వీరు కూడా తొందరపడతారు, వీరు కూడా అప్రామాణికంగా నోటికి ఏదొస్తుంది మాట్లాడతారు, తర్వాత బాధపడతారు. ఇటువంటివి జరుగుతుంటాయి. గురువు ఆదర్శం అనేటువంటిది ఏంటంటే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడాలి, ఆదర్శవంతంగా ప్రామాణికంగా ఉండాలి, అంతవరకే. అందుకే ఈ ఆధ్యాత్మికం. ఆచార్యజీ చెప్పండి. కొబ్బరికాయ విషయం ఎట్లయితే ఆధ్యాత్మికం అంటే కొబ్బరికాయనే ముడిపడుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కొబ్బరికాయ కాదు, కొబ్బరికాయను భగవంతుడు తీసుకొస్తున్నది ఎక్కడ అంటే మన శరీరంలో వేడి ఉంటే తగ్గాలని, మనకు పొట్ట శుద్ధి కాకపోతే దాన్ని పచ్చడి కానీ, కొబ్బరి పొడి కూరల్లో వేసుకోవడం కానీ, దాన్ని కొబ్బరి తినడం కానీ, దీని మన ఆరోగ్యం గురించి మనకు దగ్గరికి తీసుకొస్తున్నాడు. దాన్ని గారెలు బూరెల్లో కూడా వేసుకుంటారు కదా, అవన్నీ ఏమంటారు, ఇట్లా చంద్రవంకలాగా ఉంటది కదా, దాంట్లో కొబ్బరి పంచదార నువ్వులు కలిపి నింపుతారు కదా లోపల. ఏం రాజమాన్యం కదా, ఎలా అంతా ఒక్కరు గర్జలు ఉంటాయి కదా, వంటల్లో వాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం ఉందంటే మామూలుగా కూడా కొబ్బరికాయనే. కొబ్బరి నూనెతో దీపం పెట్టడం కానీ, కొబ్బరి నూనెతో చేసినటువంటి ఏవైనా పండుగలలో వంటలు అనేటువంటివి చాలా తక్కువ. అర్థమవుతుందా? కొబ్బరి అనేది ఏంటంటే అది చల్లపరుస్తుంటది, పృథివీ తత్వం గురుత్వాకర్షణతో మనల్ని కిందికి దింపుతుంటది, నువ్వు నవ్విస్తుంటది, ఈ యొక్క ఆవాలు పైకి ఎగిరేస్తుంటవి, పల్లి వేరుశనగ పైకి లేపడుతుంటది, ఈ నూనె తత్వం అని. కొబ్బరి అనేటువంటిది కిందికి. అందుకే తలకు పెట్టుకోవడానికి కొబ్బరి నూనె, ఈ యొక్క శరీరానికి మర్దన చేసుకోవడానికి ఈ కొబ్బరి నూనె వాడరు, నువ్వుల నూనె వాడతారు. నువ్వు నవ్విస్తుంది శరీర కణాన్ని. అందు గురించి అగ్నిహోత్రం. ఇప్పుడు కేరళ వాళ్ళు మొత్తం కొబ్బరి నూనెనే తిండి లోపట అన్నిట్లో కొబ్బరి నూనె వాడతారు. ఇప్పుడు ఈ సందేశం ప్రకారం కొబ్బరిని అసలు ఏడ పూజకు వాడాలా, తిననికనే వాడాలనేది తెలుస్తుంది. అంతే. ఇప్పుడు కేరళ వాళ్ళు వాళ్ళ వాతావరణం ప్రకారం సముద్రం నుండి వచ్చేటువంటి ప్రభావము సముద్రము పక్కన ఎక్కువగా ఉంటుంటది కాబట్టి వారికి వేడి ఎక్కువగా ఉంటుంటది. ఇప్పుడు చూడండి, వర్షం వచ్చేటప్పుడు ఇప్పుడు ఇదైతే గ్రీష్మ ఋతువులో అంతగా తెలియదు.
వర్ష ఋతువులో వర్షం వచ్చే కంటే ముందు ఎంత ఉక్కపోత వస్తుంటది అని అంటే అది లోపల ఉండలేము, బయట ఉండలేము. స్నానం చేసేటప్పుడు ఆ మగ్గు పోసుకున్న నీళ్లు పోసుకున్నప్పుడే చల్లగా ఉంటుంది, అవి కిందికి కారిపోగానే మళ్ళీ చెమటనే వస్తుంటుంది, అంత వేడి ఉంటుంది. అందు గురించి ఆ సముద్రం పక్కన ఉండేటువంటి వారికి చలవ కావాలి కాబట్టి వాళ్ళు కొబ్బరి నూనె వాడుతుంటారు తినడానికి, దానికి దీనికి ఎక్కువగా. అందుకే ఇది పూజలో వాడడానికి చాలా తక్కువ. తెలియని వాళ్ళు వాడుతుంటారు కానీ తెలిసిన వాళ్ళు ఎవరు వాడరు. ఇంకా మనం ప్రకరణలో శరీర పోషణకి అచ్చగా కొబ్బరికాయ అలవాటు చేశారు, అయితే ఇక దాన్నే వదిలిపెట్టకుండా అనుసరిస్తున్నారు. ఇప్పుడు తామసికంగా వచ్చినటువంటి వారికి చంపడం, కొట్టడం ఇదే వారి పూజలో కూడా అదే ఉంటుంటది. సాత్వికంగా వచ్చినటువంటి వారికి ఆర్య సమాజంలో ఇంకా ఆధ్యాత్మికంలో ఈ యొక్క వాయిద్యాలు ఉండవు. చప్పట్లు కొట్టడం కానీ, కోలలు కొట్టడం కానీ ఇవి ఉండవు. అక్కడ ఒక్కొక్క పదం లోతుగా ఆలోచింపజేసేదిగా ఉంటుంటది కాబట్టి గంభీరంగా ఉంటుంటది. ఇక ఈ వాయిద్యాలు ఉన్న చోట వాయిద్యాల యొక్క ఉపయోగం ఏంటంటే మనలో మనం పాడేటువంటి ఆ పల్లవిలో ఆ యొక్క దరువులో ఏదైనా లోపం వస్తే ఈ ధ్వని సవరిస్తుంది అనేటువంటిది. మీరు పాడుతా తీయగా అనే దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నోసార్లు చెప్పారనమాట. అక్కడ పాడేటువంటి ఆ యొక్క గాయకుడు అతని శ్వాస అందకపోవడం వల్ల దాన్ని ఈ యొక్క తబలా వాయించి ఆ యొక్క స్వరాన్ని సవరించాడని ఎన్నోసార్లు చెప్పాడు. మీరు చూస్తారో లేదో తెలియదు. అందుకని ఈ యొక్క వాయిద్యాలు ఏంటంటే దాంట్లో సహకరిస్తాయి, అంతేగాని మన భాషను ఆ వాయిద్యాలతోటే అయితే మరి గాయకుని యొక్క అవసరం ఏంటి? శుద్ధమైనటువంటి. అందుకే ఆర్య సమాజంలో కానివ్వండి, ఇంకా ఈ యొక్క భక్తిపూర్వకంగా ఉండేటువంటి వాళ్ళు, ఈ యొక్క వ్యవసాయదారులు, కూలి పని వాళ్ళు పని చేసుకుంటూ పాటలు పాడుతుంటే వాళ్ళ స్వరం ఎంత దూరం వినిపిస్తుంటుందో, ఎంత బాగా అనిపిస్తుంటుందో. మళ్ళీ ఆ ఉదయం సాయంత్రం ఆ గుడి గంటలు ఆ మోగడం, ఆ హారతి ఇచ్చేటువంటిది చాలా అద్భుతంగా అనిపించేది. కానీ ఇప్పుడు అది రికార్డు పెడుతున్నారు కాబట్టి ఈ హిందుత్వ పతనానికి కారణం అని చెప్పేసి ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంది. అందుకే పురోహితులను నియమించాలి, పండితులను నియమించాలి అనేటువంటిది బయటకు వస్తుందా లేదా? ఏదేవి నది ఎట్లా ఉంటుందో ఏమో. ఇప్పుడు ఇంకో విషయం ఆచార్య, ఆవు పేడతో పిడికలను సమిదల్లాగా తయారు చేసి కూడా దాంతో యజ్ఞం చేస్తున్నారు ఆచార్య. ఇదైతే మహా మూర్ఖత్వం అని చెప్పాలి. మనుష్యుడు మన అన్నింటికంటే ఉత్తమ జన్మ మానవ జన్మ. మానవ జన్మ కంటే నిమ్న స్తరమైనటువంటిది పశు జన్మ. ఈ యొక్క యజ్ఞము అన్నింటికంటే పరమ పవిత్రమైనటువంటిది. మన జీవితంతో భగవంతుడు ముడిపెట్టాడు ప్రతి ఒక్క ప్రక్రియని. కాబట్టి దాంట్లో యజ్ఞము అనేటువంటి దాంట్లో మలమూత్రాల యొక్క వినియోగం జరగకపోవడం మంచిది. అందుకే ఆధ్యాత్మ సాధనలో ధ్యానం చేయండి, సంధ్య చేయండి, అగ్నిహోత్రం చేయండి, ఏదైనా సరే శుచి శుభ్రత పవిత్రతగా ఉండి ముందు దినచర్యను పూర్తి చేసుకొని వచ్చి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటిది నియమం. ఇక మనుష్యుని కంటే నిమ్న స్తరమైనటువంటి పశువు యొక్క మలమును భగవంతుడేమో ఊర్జా శక్తిని వినియోగించాలని చెప్పేసి ఆ భూమిలోంచి భూగర్భం నుంచి వచ్చేటువంటి విషవాయువులను సైతం ఊపుకొని తినేటువంటి ఈ యొక్క ఆవు ఆ కాలుష్యాన్నే రానివ్వనటువంటి ఆ గడ్డి తింటున్నప్పుడు ఆ భూమి యొక్క ఛిద్రముల నుంచి భూగర్భ విషవాయువులు వస్తుంటే ఆ గంగడోలుతోటి ఆ యొక్క కాలుష్యాన్ని ఊపుకుంటూ తినేటువంటి ఆ గడ్డితోటి తిన్నటువంటి ఆ ఊర్జను ముందు కాళ్ళ మీద ఉండేటువంటి
ఆ గోపురం అని ఏదైతే అంటుంటారో అది సూర్యకిరణాలతో సూర్యునితో ముడిపడి ఉండడం వల్ల ఆ యొక్క ప్రభావంతో ఆ గడ్డితోటి తయారయ్యేటువంటి పాలలో పచ్చదనం వస్తుంటుంది. ఆ పచ్చదనం బంగారానికి చిహ్నం. అది తద్వారా ఆ ఆవు నెయ్యితోటి అగ్నిహోత్రం చేయమన్నారు. కానీ ఈ యొక్క ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, మనము వరి, గోధుమ, అరటి, కొబ్బరి ఈ యొక్క పండ్లు ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థముల యొక్క కనబడే రూపాన్ని మన దేహం చేత ఒలిపించి విసర్జింపజేస్తున్నటువంటి దానిని ఏదైతే కనబడని అన్నరసాన్నేమో వంట పట్టింపజేయడం, కనబడే దానిని ఒలిపించి మలమూత్రంగా విసర్జింపజేస్తున్నాడు. అది గడ్డి తిన్నటువంటి ఆ పశువు శరీరంలో కూడా అలాగే జరుగుతున్నప్పుడు దాని యొక్క గడ్డి యొక్క కనబడే రూపమే మల రూపంలో విసర్జింపజేస్తే వీళ్ళు దాన్ని పిడికలుగా చేసి వీళ్ళు యజ్ఞంలోకి తీసుకొచ్చి చేస్తున్నారు. ఇది అత్యంత నిందనీయం. ఈ యొక్క రహస్యం పిడికలు, ఈ మలమూత్రాలు వాడకూడదని చెప్పేసి ఋగ్వేదము 1వ మండలము 11వ సూక్తము 15వ మంత్రములో 13వ మంత్రం 15వ మంత్రములో వనస్పతి సమిధలతో అగ్నిహోత్రము చేయమని చెప్పేసి ఋగ్వేదంలో ఉంది. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము. కానీ ఈ పిడికలు వాడేటువంటి వారు ఏమంటున్నారంటే, గోరక్షణ జరుగుతుంటది, మన గోమాత కదా అత్యంత శ్రేష్టమైనది కదా అంటే, గోమాత శ్రేష్టమైనది అనేటువంటిది పిడికల వైపు మలమూత్రాన్ని తీసుకొచ్చి యజ్ఞమును అపవిత్రం ఏదైతే చేస్తున్నారో వారు ఆవును రాష్ట్రీయ పశువుగా నిర్ణయించడానికి కేంద్రం మీద ఒత్తిడి రావడానికి ప్రయత్నాలు చేయండి. ఆవును పెంచండి, ఇంటింటికి ఆవును పెంచండి, ఆవు రక్షణ గురించి ప్రయత్నం చేయండి. ఆ రకంగా దాని రక్షణ అవుతుంటది. కానీ దాని మలమూత్రాలు వినియోగిస్తే అవుతుంటది, పూజ అవుతుంటది అనేది కాదు. ఇక్కడ పూజలో జరిగేటువంటిది ఏంటంటే, పదార్థ గుణధర్మాన్ని ఒలిసి ఒక పదార్థం కనబడే రూపాన్ని కాల్చి భస్మం చేస్తున్నప్పుడు దాని యొక్క గుణధర్మాన్ని మనం పీల్వడం జరుగుతుంది, అది మనం సేవించడం జరుగుతుంది. ఇక్కడ అగ్ని పరమేశ్వరునికి అంకితం చేయడం జరుగుతుంది. అక్కడ సోమరసం కావాలి, అగ్నికి సోమరసం కావాలి, సోమలత కావాలి, తిప్పతీగ కావాలి, అనేక ఔషధాలు కావాలి. కానీ ఈ యొక్క మలమూత్రాన్ని దాంట్లో వినియోగించడం అత్యంత హేయమైనటువంటిది. వారికి భగవంతుడే సద్బుద్ధిని ప్రసాదించారు. ఎందుకు అంటే వాళ్ళు శాస్త్రాలు చదవరు, వేదము చదవరు. ఋషి దయానందుడు ఎక్కడ చెప్పలేదు, ఏ గృహసూత్రకారుడు చెప్పలేదు, మరియు మనుస్మృతిలో ఎక్కడ చెప్పలేదు. ఆ చెప్పని పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చిత్తుగా ఓడిపోయేటువంటిదే. వారి పంతం ఎక్కడా నెగ్గదు. ఎందుకు అంటే అజ్ఞానాన్ని వ్యాపకం చేస్తున్నారు కాబట్టి అజ్ఞానం ఎప్పటికైనా ఊడ్చుకుపోయేటువంటిది. అర్థమవుతుంది అమ్మగారు? ఆచార్య ఇప్పుడు ఆవు పిడికలతోటి ఇట్లా పెట్టుకునేది భస్మం తయారు చేస్తున్నారు, అది కూడా పెట్టుకోవాలని భగవద్గీతలో చెప్పిండ్రు. ఏమని చెప్పారు? పిడికలతోటి విభూతి తయారు చేసి దాన్ని కాల్చి బూడిద తయారు చేసి ఆ బూడిద పెట్టుకుంటే బాగుంటది అనేది కూడా చెప్పిండ్రు. అవును, పనులు తోముకోవడానికి తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు రామ్దేవ్ గారు పాత్రలు శుద్ధి చేసుకోవడానికి అంట్ల సబ్బును తయారు చేస్తున్నాడు కదా. ఆ రకంగా దాని ప్రయోజనం దానికి ఉంటది, కానీ పూజలో వినియోగించకూడదు. అది ఒకవేళ భగవంతుడు పరిస్థితులు అనుకూలంగా చేస్తే అటువంటి దర్శపూర్ణ మాసేష్టి కానివ్వండి, మరియు ఈ యొక్క చిన్నవి కొన్ని యజ్ఞాలు ఇక్కడ పెద్దవి చేసేటి ఉన్నాయి. చిన్నవి అంటే అత్యంత పెద్దదైనటువంటిది 3 సంవత్సరాలు ఆగకుండా జరిగేటువంటిది, సంవత్సరం అంతా ఆగకుండా జరిగేటువంటి అటువంటి పెద్దవి కాకుండా ఒక వారం రోజులు, ఒక 15 రోజులు అట్లా జరిగేటువంటి కొన్ని యజ్ఞాలు, వాటి గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాస్త్రీయ ప్రమాణాలతోటి అంత జరుగుతుంది. పండితులు దొరకాలి దానికి. ఉదయన్ గారు అయితే చాలా శ్రమ చేశారు దర్శపూర్ణ మాసేష్టి చేయించడానికి. అది ఒక్క రోజే చేశాడు, కానీ దాని గురించి దాదాపు 5-6 సంవత్సరాలు వాళ్ళ వెంటబడి వాళ్ళ చేత మంత్రాలు చదివించి
చేయించినటువంటిది చాలా చరిత్రలోకి ఎక్కింది. ఆర్య సమాజంలో మొట్టమొదటిసారి అంటే ఇదివరకు యుధిష్ఠిర మీమాంస గారు చేయించేవారు. మా పాణిని మహావిద్యాలయం మేము చదువుకున్న దాంట్లో వారు ఇటువంటివి చేయించేవారు. ఇప్పుడు వారి తర్వాత ఇప్పుడు ఉదయన్ గారే చేయించారు. ఇప్పుడు అటువంటిది ఓం ప్రకాష్ కూడా ముందు చేయించడానికి పాత్రలు ఇట్లా అన్ని చేయించడం జరుగుతుంది. వారు రామబ్రహ్మచారి గారు చేస్తున్నారు. ఒకటేమో పుత్రకామేష్టిది వేరు, ఇంకా ఈ యొక్క దర్శపూర్ణ మాసేష్టికి కావాల్సినటువంటి పాత్రలు కూడా వారు చేస్తారు. ఇంకా అది తర్వాత విషయం. అప్పుడు ఎప్పుడైతే చేయడం జరుగుతుంటుందో చూడండి. ఇంకా వీళ్ళు పౌరాణికులు చేస్తుంటారు. సోమయాగము అని, శేనచిత యాగం అని, గవామయన యాగం అని. ఇప్పుడు భద్రాచలంలో చేశారు, ఇక్కడ హైదరాబాద్ హయత్ నగర్లో చేశారు, మరియు కీసరగుట్టలో చేశారు. అట్లా చేసినప్పుడు అక్కడికి వెళ్తే ఇవన్నీ కనపడతాయి. పెద్ద పెద్ద దాంట్లో మనం చూడాలి, చూసినప్పుడే తెలుస్తుంటుంది. ఆచార్య అగ్ని ఆరిపోకుండా ఉండడమా దేనికమ్మా? ఈ 6 నెలలు సంవత్సరం చేసేది అది వేరు, ప్రయోజనం వేరు ఉంటుంది దానికి. ఈ సోమయాగమేమో రైతులను ఉద్ధరించడానికి, అకాలాన్ని దూరం చేయడానికి, సకాలంగా సానుకూలంగా వర్షాలు పడి పంటలు బాగా పండడానికి సోమయాగం చేస్తుంటారు. దాంట్లో ఈ సుబ్రహ్మణ్యాహ్వానం కూడా ఉంది. అది ఇక్కడ వరశిష్ఠులో ఇక్కడ చేసి చూపించడం జరుగుతుంది. అదైతే చాలా సరళం. వరశిష్ఠులో సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని ఈ రకం 3 సార్లు పలికి ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ మేధాతి తేర్మేష వృషణస్వస్య మేనే గౌరవస్కందిన్ అహల్యైజారా సాసి సుబ్రహ్మణ్య తస్యాస్తే పృథివీ పాదః సాసి సుబ్రహ్మణ్య తస్యాస్తే అంతరిక్షం పాదః సాసి సుబ్రహ్మణ్య తస్యాస్తే దిశా పాదః అని ఇది విశిష్టంగా పాడేటువంటిది ఉంటుంది. ఇది పాడగానే మేఘం ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి వర్షిస్తుంటది. ఇవన్నీ కొన్ని ప్రయోగాలు చేసేటువంటి, కానీ ఇక్కడ మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. ఇదివరకేమో మనకు ప్లాట్ఫారం దొరకలేదని బాధపడ్డాం, దొరికింది ఎటువంటిది అని అంటే ఇంకా అంతకంటే అధ్వానం. అట్లా ఉండదు. అనుకూలించినప్పుడు ఇవన్నీ ప్రయోగాత్మకంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిన్నటి ప్రకరణంలో యుధిష్ఠిరుడు అబద్ధమాడిండు అని చెప్పేసి మహాభారతంలో తెలుసుకున్నాం. కానీ నిన్నటి ప్రకరణంలో శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా అనేది ఎట్లా తెలుస్తున్నది? ఆత్మజ్ఞానము భౌతిక జ్ఞానం రెండు విచారించినప్పుడే తెలుస్తుంది. రెండు, ఆత్మజ్ఞానం, శరీర జ్ఞానం. భౌతికంగా దేహం జన్మను గురించి, స్త్రీ పురుష దేహమును గురించి చెప్పడం ఒకటి, స్త్రీ పురుష లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం గురించి చెప్పడం ఒకటి. శ్రీకృష్ణుడు చెప్పింది ఆత్మతత్వం గురించి, కానీ మనము చూస్తున్నటువంటిది శరీరతత్వం గురించి. అందుకే ఇక్కడ మరి నయనం చిందంతి అన్నాడు, ఆయననైతే వ్యాధుడే గాయపరిచాడు. మరి నయనం దహతి పావక అని అన్నాడు, కానీ ఆయనకు అంత్యేష్టి సంస్కారం చేస్తే ఆయన శరీరం కాలిపోయింది. అర్థమవుతుందా అమ్మగారు? రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? భాగ్యలక్ష్మి అమ్మగారు మాట్లాడు. అందరు కెమెరాలు బంద్ చేసుకుని మొహం దాచుకుంటున్నారు. దేవుడా, ఇక్కడికి వచ్చేసి ఎట్లా? ఆచార్య ఇంట్లో వర్క్ నడుస్తుంది ఆచార్య, అందు గురించి కెమెరా ఆన్ చేస్తాను ఆచార్య. వర్క్ నడుస్తుంది ఆచార్య. అందుకని అధ్యాత్మ గురువులు చెప్పేటువంటిది, మహాపురుషులు చెప్పేటువంటిది ఏంటంటే, వినబడేది ఒకటి, దాని యొక్క ఉద్దేశం ఇంకొకటి, అభిప్రాయం ఇంకొకటి. అభిప్రాయం కనబడదు, వినబడదు. అభిప్రాయం కనబడదు, వినబడదు. వినబడేది కనబడేటువంటిది యథార్థం కాదు. అర్థమవుతుందా? ఇక్కడ అందరు బొక్కబొల్ల పడుతున్నారు అన్నట్టుగా. తొందరపాటుతనంతో అవగాహన లేకుండా ఎవరి బుద్ధికి వచ్చింది వారు ఊహించుకొని ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అంత ఆషామాషి తమాషా కాదు. దాని గురించి ప్రశ్నించాలి.
లోతుగా ఎంత ప్రశ్నిస్తే అంత బయటకు వస్తుంటది. ఇప్పుడు ఉల్లిగడ్డ పొట్టును ఆ పొరలను ఎంత ఒలిస్తే అంత ఘాటు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఏది తెలియదు. లోపల ఎక్కువగానే ఉంటుందండి, బయట అంటే తక్కువ. తీస్తున్న కొద్ది ఎండిన పొట్టు వలిస్తే ఏమవ్వదు, కానీ ఆ రసయుక్తంగా ఉండేటువంటి ఆ పచ్చి పొరలను వలిస్తే మాత్రం అది ఇరిగిపోతున్న కొద్దీ ఆ రసం అనేటువంటి ఇట్లా చిట్లిపోతుంటది. చిట్లిపోయినప్పుడు అది ఘాటు అనేటువంటిది ఎక్కువ వస్తుంటదా తక్కువ వస్తుంటదా? ఎక్కువ వస్తుంది. ఆ విధంగా ఎంత అధ్యాత్మంలో ఎంత ప్రశ్నిస్తుంటారో, ఎంత జిజ్ఞాస భావం, కుతూహల భావం ఉంటుంటుందో వాళ్ళు అంత లోతుగా, అంత గంభీరంగా, అంత ప్రామాణికంగా అవుతుంటారు. ఇప్పుడు ప్రశ్నించుకుంటే కూడా ఎక్కువ ప్రశ్నిస్తే కూడా ఈయనకి ఏం తెలియదు, అట్టే ఒరుతుంటాడు అన్నది అదొకటి వస్తుంది అమ్మా. అది అప్రాసంగికంగా మాట్లాడకూడదు, అతిగా మాట్లాడకూడదు. ఎంతైతే ఉద్దేశపూర్వకంగా జ్ఞానం తెలుసుకోవడానికి ప్రశ్నిస్తే అది తప్పు కాదు. కానీ ఇక నోరున్నది కదా, సమయం ఉన్నది కదా, నోటికి ఏదొస్తే అది అప్రాసంగికంగా అడగడం అది సరైనటువంటిది కాదు. గురువుని ఎప్పుడు పరీక్షించకూడదు. గురువు దగ్గర వినయ విధేయతలతోటి మనము ఎంతగా ఒదిగి ఉంటే అంతగా మనకు జ్ఞానం వస్తుంటుంటది. మరి అందరు గురువులు అలాగని కాదు, అందరి దగ్గర అలా ఉన్నారు అంటే మన జీవితాలు యాగమైపోతాయి. అందుకని ఎవరి దగ్గరైతే గురువు అనేటువంటి అతను చెప్పేటువంటి విషయం మనకు తెలియందై ఉండాలి, మనకు కావలసినదై ఉండాలి, దానివల్ల మనకు అత్యంత ప్రయోజనకరమై ఉండాలి. ఆ యొక్క గురు బోధను ఆచరించడం ద్వారా మన జీవితంలో మార్పు రావాలి, మనం మంచిగా జ్ఞానవంతులం అవ్వాలి. ఎవరి జ్ఞాన బోధతోటి మనం తప్పుదోవ పడుతున్నాము, వ్యసనాలకు గురి అవుతున్నాము, నిందలకు గురి అవుతున్నాము, దూషించబడుతున్నాము, బహిష్కరించబడుతున్నాము, అటువంటి వారికి దూరం నుండి నమస్కారం చేయాలి, చరిత్రహీనంగా తయారయ్యేటువంటి వారికి. అర్థమవుతుందా? అందుకని సత్యం ఎంతైతే మనకు కనబడుతుందో దాని వ్యవహారం ఏంటంటే సూటిగా ఉంటుంది, కత్తి మీద సాము లాంటిది ఉంటుంది అన్నట్టుగా. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత గొప్పగా ఎదుగుతుంటాం. మనం ఎంత తొందరపడితే అంత మనం దిగజారిపోతుంటాం. అందుకని మనం గురువు మర్యాదలో ఉన్నప్పుడు, గురువు పేరు తీసుకుంటున్నప్పుడు, ఒక అధ్యాత్మం మార్గంలో నడుస్తున్నప్పుడు గురువును అనుసరించడం సరైనటువంటిది. అలాగని గురువును గుడ్డిగా అనుసరించకూడదు. అందుకే దయానంద సరస్వతిలో ఉన్నటువంటి వైవిధ్యం ఏంటంటే, ఇది నాది కాదు, ఈ అభిప్రాయం వేదంది. వేదం అంటే భగవంతుడు చెప్పినటువంటి నిర్దేశమే అని చెప్పేసి ప్రామాణికంగా చెప్పడం గమనార్హం. ఇది నాది కాదు, నేను మాధ్యమం మాత్రమే, నేను రేడియోను మాత్రమే, వినిపించేటువంటి సెల్ ఫోనును మాత్రమే, ఇదంతా పైనుంచి వస్తుంది, భగవంతుడి యొక్క ఆజ్ఞ, ఇదిగో మంత్రం అని. అందుకే పుష్పమ్మ గారికి మిగతా వారికి చెప్పేది ఏంటంటే, సంధ్యోపాసన చెప్పేటప్పుడు కానీ ఇంకెప్పుడు ఏదైనా పుస్తకం చదివేటప్పుడు కానీ అక్కడ మంత్రం వస్తే అది ఏ వేదంలోనిది, ఏ మండలము, ఏ కాండము, ఏ సూక్తము, ఏ మంత్రము, అది స్పష్టంగా చెప్పడం రావాలి. వస్తేనే మన అభిప్రాయం ప్రామాణికం అవుతుంది. అర్థమవుతుందా? అది పూర్తిగా చెప్పడం రావాలి. చెప్పడం వస్తే అవును ఇది అభిప్రాయం వీరిది కాదు, వీరు ప్రమాణం చూపిస్తున్నారు కాబట్టి మా ఆసక్తికరంగా వినాలని చెప్పేసి కుతూహలంతో వింటుంటారు. అదే మనం ప్రమాణం చెప్పకపోతే, ఏ వేదంలో ఉన్నది చెప్పకపోతే, దాని అభిప్రాయం ఏంటనేది అర్థం కూడా చెప్పకపోతే మన మాట వినరు. సమయం అంతా దీంట్లోనే పోయింది. సరే, మంచిది. ఇటువంటి సందేహ నివృత్తి అవుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు అవుతుంటేనే జ్ఞానోదయం అవుతుంటది.
మనం ఏంటి అనేటువంటిది తెలుస్తుంటది. మరి నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగాను. మీరు ఏమి గ్రహించారు అది మరి ఓం ప్రకాష్ అభిప్రాయం గ్రహించకపోయినా దయానంద సరస్వతి అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా గ్రహించండి. దయానంద సరస్వతిని గ్రహించకపోయినా వేదమును మాత్రం వదలొద్దు. వేదమును వదిలితే జీవితం ఆగమైపోతుంది. ఎండుటాకు చెట్టు మీదకే రాలేదు, కింద పడడానికే వస్తుంటది, కానీ గాలి వచ్చి దాన్ని ఎక్కడికో తీసుకుపోతుంటది. ఈ చెప్పుడు మాటలు, ఇతర భ్రాంతులతో ఉన్నటువంటి ఈ గురువుల యొక్క అభిప్రాయాలతోటి మన జీవిత ఉద్దేశానికి దూరంగా మనం పోయి మన జీవితాలను ఆగం చేసుకోవద్దు. ఇదే నా యొక్క అభిప్రాయం. మీకు నచ్చితే పాటించండి, లేదంటే మీ ఇష్టం. సమయం అవుతుంది కాబట్టి ఏమైనా ఇంకా పాట అయితే పాడండి. ఏమన్నా పొరపాటుగా మాట్లాడుతున్నానా? లేదా చదువు ప్రమాణంగా వినిపిస్తున్నారు కదా చదువు పరమేశ్వరుడు. ఏం పొరపాటు లేదు ఆచార్య, పొరపాటు ఏముంది? మాకు అంతకన్నా ఎక్కువ తెలుస్తుందా? తెలుస్తుందా అని కాదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యం, అందరికీ అన్ని సామర్థ్యాలు ఇవ్వలేదు కదా. ఇప్పుడు దయానంద సరస్వతిని అడిగాడు. ఆచార్య మీదేముంది? అదే దయానంద సరస్వతిని ఒక సభలో నిలబడి అడిగారు, నువ్వు విద్వాంసునివా అవిద్వాంసునివా అని. అంటే నాకు తెలిసిన విషయంలో విద్వాంసుని, తెలియని విషయంలో అవిద్వాంసుని. ప్రభాకర్ గారు మళ్ళీ చేయండి, ఏ విషయం నీకు తెలియదు అని అంటే, నాకు స్త్రీ విషయం తెలియదు, వారి స్త్రీ ధర్మం గురించి, మాసిక ధర్మం గురించి తెలియదు, కాబట్టి అందులో అవిద్వాంసుని. నాకు వేదం గురించి తెలుసు, వేదం గురించి నైపుణ్యం ఉన్నది, దాంట్లో నా తెలివితేటలు కొద్దిగా పనిచేస్తుంటాయి, కాబట్టి అందులో నేను విద్వాంసుని. ఆ విషయంలో అడగండి. వాళ్ళకు నోటికి మాట రాలేదు, ఏం చెప్తుంటారు చెప్పండి అట్లా అడిగిన వారికి. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యం ఇస్తుంటాడు. ప్రశ్నను బట్టి సమాధానం అంతే. ఏమన్నా పాట పాడతారా? మరి ముందుకు వెళ్తారా? భాగ్యలక్ష్మి గారు ఎవరు పాడతారో పాడండి. నేను వాడతా ఆచార్య పాట. పాడండి. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. నరనారీ మనులందరును ప్రాణాధారము రక్షకము, దుఃఖాహారము సుఖదాయకము, ముక్తికి ఇది మూలమును. స్మరించుడి ఓం నామమును. అతి సరళము, అతి సుందరము, అతి మధురము, అతి పావనము, అనగలుగును మూగవాడును. స్మరించుడి ఓం నామమును. ఋషులును మునులు దేవతలు జపించిరి రాత్రింబవలు. అగచెను రాముడు కృష్ణుడును. స్మరించుడి ఓం నామమును. తుమ్మెదలు కల కోయిలలు, సముద్రములు జలపాతములు. తుమ్మెదలు కల కోయిలలు, సముద్రములు జలపాతములు ఈ నామమునే పాడేను. స్మరించుడి ఓం నామమును. కన్నులు మూసిన తెరచినను, ఊపిరి పీల్చిన వదలినను. కన్నులు మూసిన తెరచినను, ఊపిరి పీల్చిన వదలినను. కష్టములోను సుఖములోను స్మరించుడి ఓం నామము. నరనారీ మనులందరును స్మరించుడి ఓం నామమును. స్మరించుడి ఓం నామమును. సర్వేభ్యో నమః. శ్యామలయ్య గారు కొద్దిగా భావాన్ని తరంగింపజేయండి, తరంగాలలో లయలో ఊగేటట్టుగా. నరనారీ మనులందరును దీర్ఘం పలగాలి.
స్మరించుడి ఓం నామమును అనేటువంటిది ఆ పాడేటువంటి లయ. మీరు బాగా పాడుతున్నారు, మీలో మంచి కళ ఉన్నది. ఇది ఇలాగే కొనసాగించండి. చాలా లోతైనటువంటి భావంతో ఉంటుంటారు. మీరు పాడేటువంటి ఉత్సుకత చాలా అభినందనీయం. చాలా బాగా పాడుతున్నారు. కొద్దిగా నెమ్మదిగా, తొందరపడదు. బాగుంటుంది. ఇవాళ అమ్మగారు ముందుకు తీసుకెళ్ళండి. కృష్ణమూర్తి గారు. శ్యామలయ్య గారికి ధన్యవాదాలు. ఈరోజు ఎపిసోడ్ లో యజ్ఞంలో ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, ఆవు పేడతో కొబ్బరి కుడకలు యజ్ఞంలో వాడద్దు అని ఋగ్వేదంలోని మంత్ర ప్రమాణంగా చెప్పారు ఆచార్య గారు. ఇలా మనం పరమేశ్వరుడు ఆదేశించిన విధంగా స్వామి దయానంద సరస్వతి గారి మార్గంలో నడవాలని కోరుతూ సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వైదిక సంధ్య ప్రభాకర్ గారు ఉపస్థాన మంత్రములు ప్రాయశ్చిత మంత్రం యొక్క భావంతో చేయిస్తాను. ఓం సర్వేభ్యో నమస్తే. సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. अमृतोपस्तरणमसि स्वाहा. ॐ अमृताभिधानमसि स्वाहा. ॐ सत्यं यशः श्रीर्मैश्रीः श्रेयतां स्वाहा. आचमनमन्त्राणि. ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. इन्द्रियस्पर्शमन्त्रः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलाकरपृष्ठे. मार्जनमन्त्रः. ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्र. ॐ भू, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यं. अगमर्षण मंत्र. ॐ ऋतं च सत्यं च विद्धा तपसोऽध्यजायत, ततो रात्रिजायत, ततो समुद्रोऽर्णवा, समुद्रादर्णवादधि संवत्सरो जायत, अहोरात्राणि विदधद् विश्वस्य मिषतो वशी. सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः. आचमनमन्त्राणि. ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. मनसा परिक्रमा मन्त्रः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशिभ्यो नमो येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः, दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरचिराजि रक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशिभ्यो नमो येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः,
प्रतीचीदिग्वर्णोऽधिपतिः कृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं तिस्मस्तं वोचं वेदद्मः प्रतीचीदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोचं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोचं वेदद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः शित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितिभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोचं वेदद्मः उपस्थान प्रकरणम् जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः భావం ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర మా సర్వస్వం సమర్పిస్తున్నాము లోభంతో ఎవరేని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితముగా నశింపజేయుదు అని ఎరుగుదు ఓ అగ్ని ప్రకాశ స్వరూప ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చినట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శచ్చా భావం ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం భావం మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము తర్వాత ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది అందుకే చేరుకోవాల్సిన చోటుకి చేరుకోలేకపోయాం కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం ప్రాయశ్చిత మంత్రం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరధశతం జీవేమ శరధశతం శృణయామ శరధశతం ప్రబ్రవామ శరధశతం అధీనాస్యామ శరధశతం భూయచ్చ శరధశతాత్ ఇక తప్పు చేయను ఇంకొక అవకాశం ఇవ్వమని భగవంతునితో ప్రాధేయపడడం అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు అందుకే
100 శరదృతువులు చూడగలం, 100 శరదృతువులు జీవించగలం, 100 శరదృతువులు వినగలం, 100 శరదృతువులు మాట్లాడగలం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉండగలం. 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం వలన మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు ప్రీతయే శంయోరభిస్రవంతు నః. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వర దయానిదే భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సత్య సిద్ధిర్భవేత్. అథ నమస్కారం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు ప్రీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ధన్యవాదాలు ప్రభాకర్ గారికి. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమస్తే. ప్రభాకర్ గారు